హలో ఫ్రెండ్స్, టీటీడీ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ ఉద్యోగాలకండి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఆఫ్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఎవరు ఇలాంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోమాకండి, ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఈ పోస్ట్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలండి. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ మీద రైట్ సైడ్న మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే చూడండి మీ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్గా ఇవ్వండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటేనండి సో ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. దీనితో పాటు మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అండి సెల్ఫ్ అటాచ్ చేసి డేటు ప్లేస్ మీ సిగ్నేచర్ కూడా చేసి ఈ అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి ఇంకా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ SVIMS నుంచి అయితే వచ్చిందండి, తిరుపతి నుంచి. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్న పోస్ట్ వచ్చేవాటికండి ఫార్మా కోవిజిలెన్స్ అసోసియేటివ్ అండి. చాలా అంటే చాలా మంచి పోస్ట్ అయినా చెప్పాలండి. సో దీనికండి మనం ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాలజీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ SVIMS, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ 517507కి అయితే మనం పోస్ట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, IPS అంటే అటానమస్గా ఉన్నటువంటి బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిల్మరీ కింద అయితే కొన్ని పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. జాబ్ రోల్ వచ్చేపాటికండి వీళ్ళు ADR రిపోర్ట్స్ని కలెక్ట్ చేయడం కానీ, అలాగే ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్స్ చెక్ చేసుకోవడం కానీ, క్వాలిటీ రివ్యూ కానీ, క్లినికల్ రివ్యూ కానీ, స్టాటిస్టికల్ రివ్యూ కానీ చేయడం అయితే ఉంటుందండి. అలాగే వీళ్ళకి ఏదైనా సరే ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేసినా కానీ అలాట్ చేసినా దాన్ని చెక్ చేసుకోవడం, అప్లికేషన్ ఫార్మాట్ ఇవన్నీ వీళ్ళు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటానికి లాస్ట్ డేటు 12 ఫిబ్రవరి 2025 అండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST OBC వాళ్ళకైతేనండి ఏజ్ రిలాక్సేషన్ నార్మల్గా ఉన్నట్టే 3 or 5 years అయితే ఉంటుందండి. సో మీరు ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా క్యాస్ట్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో దాని ద్వారా అయితే మీకు కన్సిడర్ చేస్తారు. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా జీమెయిల్ ID ఉంది కదండి. సో ఈ మెయిల్ ఐడికి కూడా మీరు 12 ఫిబ్రవరి 2025 లోపు అయితే ఈ కాపీస్ ఈ అప్లికేషను, అలాగే మీకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అండి స్కాన్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు పంపించవలసి అయితే ఉంటుందండి. మరి పోస్ట్ చూశారు కదండి, జూనియర్ ఫార్మా కోవిజిలెన్స్ అసోసియేటివ్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, క్లినికల్ ఫార్మాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ క్లినికల్ రీసెర్చ్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలా కాదు అంటే డీఫార్మా చేసిన వాళ్ళు కానీ, MBBS చేసిన వాళ్ళు కానీ, BDS చేసిన వాళ్ళు కానీ అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చండి. మొత్తం శాలరీ మనకి 26,250 రూపాయలు అయితే ప్రతి నెల ఇవ్వనున్నారండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు, నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫామ్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మిస్టేక్ ఉన్నా మీరు చెక్ చేసుకొని అప్లై చేస్తారు కాబట్టి కొంచెం డేటా అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.